శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒక ఇంటి యజమాని యొక్క రాశి ఫలిత రీత్యా ఆ వ్యక్తి యొక్క ప్రభావాల్ని అంచనా వేసుకొని వారు గనక నివృత్తి తత్వానికి సంబంధించినటువంటి విశేషాంశాలని గనక ఆచరించినట్లయితే ఆ గ్రహచార రీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడి వాస్తు బలంతో అతగాడి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఆ కుటుంబం యావత్తు కూడాను వివిధవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి దశలో పయనించటానికి ఆస్కారం ఉంటుంది. వాస్తుకు గ్రహచారాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. వ్యక్తి జీవితంపై ఆ యొక్క గ్రహచార గతులతో పాటుగా వాస్తు యొక్క ప్రభావం, దైవచింతన యొక్క ప్రభావాలు ఎప్పుడూ కూడాను త్రికోణాలుగా ముడివడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. వాస్తు బలం ఎంత గొప్పగా ఉన్నా గ్రహచార గతి బాగా లేనప్పుడు, దైవచింతన లేనప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందటం చాలా దుర్లభం అనేటువంటి విషయం కూడా ఇక్కడ గమనించాలి. అందుచేత గ్రహచారం బాగాలేక, దైవచింతన లేక, దానికి తోడుగా వాస్తు కూడా బాగా లేకపోయినట్లయితే ఆ వ్యక్తి జీవితం అధఃపాతాళ తత్వంగా మారిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత ప్రతి వ్యక్తి కూడాను దైవచింతన తత్పరతో తమ యొక్క రాశి యొక్క ఫలితాలతో పాటుగా గ్రహచార యొక్క గతులను అంచనా వేసుకుంటూ ఆ వాస్తురీత్యా కూడాను అతగాడికి అధిక బలం సంపాదించుకోవటానికి వీలుగా ఆచరించవలసినటువంటి విశిష్టవంతమైన సూత్ర ప్రాతిపదికలు గృహ బలం ద్వారా అందిస్తూ ఉన్నటువంటి ఈ శుభతరుణంలో మొట్టమొదటి రాశి మేషరాశి కదండి. మనకి ఈ మేషరాశి ఫలితం ఉన్నటువంటి వ్యక్తులు గృహ యజమాని గనక ఆ ఇంట్లో మేషరాశికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే ఆయన ఆలోచనలో దృఢంగా ఉండాలి. సాహసం, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్పక విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు కొన్ని విశేషాంశమైనటువంటి ఉపయుక్తమైనటువంటి సలహాలను గనక పాటించినట్లయితే అత్యంత అభివృద్ధికరమైనటువంటి దశలో పయనించడానికి ఆస్కారం ఎంతైనా కనిపిస్తుంది. వీరి యొక్క దాంపత్య జీవితంలో కానివ్వండి, కుటుంబ వ్యవహారాల్లో కానివ్వండి, కించిత్తు అవినాభావ సంబంధాలలో తేడాలు గనక కనిపించినట్లయితే వీరు చేయవలసినటువంటి చిన్ని ఉపాయం చాలా చక్కటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు. దీనికి తర్కణంగా ఈ రాశి యజమాని తప్పనిసరిగా పెండ్లి కాని ఆడపిల్లను ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి తెలుపు రంగు దుస్తులు ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించినట్లయితే ఈ యొక్క ప్రక్రియను 11 సార్లు గనక చేసినట్లయితే చక్కటి సత్ఫలితం పొందవచ్చు. అంతేకాక ప్రతి మంగళవారం కూడాను దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి బూందీని సమర్పించి ఆ ప్రసాదం అందరికీ కూడా పంచినట్లయితే అనుకోకుండా ఆ గృహ యజమాని పడేటువంటి చికాకుల విషవలయం నుంచి రక్షింప చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో కనిపిస్తుంది. ఈ రాశి యజమాని ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల జీవితంలో చాలా ఉన్నతి లభ్యపడుతుంది అని చెప్పవచ్చు. అయితే తీవ్ర స్వభావం ఉన్నటువంటి ఆ మేష రాశికి సంబంధించిన ఇంటి యజమాని ఎవరైనా ఎరుపు రంగు కానుకలు ఇచ్చినప్పుడు తీసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశం. ఏదైనా సరే ముఖ్యమైనటువంటి పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు చేయటమే చాలా శ్రేష్ట ఫలితాన్ని ప్రసాదిస్తుంది. తమ ఇంటిలో వాస్తురీత్యా ఎర్రని పూలు పూచేటువంటి మొక్కలు ఉంచటం వల్ల ఇంట్లో ఉండేటువంటి విద్యార్థులకు లేక సంతానానికి విద్యారంగంలో సాఫల్యత సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. నిరుత్సాహంగా ఎక్కువగా ఇతని మనస్సు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఎర్ర చందనంతో చేసిన తిలకం
మంగళవారం నాడు తన నుదుటన ధరించటం సర్వశ్రేయోదాయకంగా గుర్తిరగాలి. ఈ రాశి వారికి తమ యొక్క వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఆటంకాలు ఇబ్బందులు కనుక ఎదురవుతూ ఉన్నట్లయితే ఇంట్లో పచ్చని చెట్లను పెంచటం అలవాటు చేసుకోవాలి. అలాగే నియమపూర్వకంగా ఆ చెట్లకు తానే నీరు పోయటం కూడా చాలా మంచిది. సర్వతోముఖ వికాసం, సుఖ సంపదల కోసం ఈ యొక్క మేషరాశి యజమాని సోమవారం నాడు శివాలయంలో పచ్చి ఆవు పాలతో శివాభిషేకం చేయటం సర్వత్రా కూడా విజయాన్ని చేకూరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మేషరాశికి సంబంధించిన యజమాని గృహంలో ఉన్నప్పుడు శనివారం నాడు మంచినీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఆచరించి చూడండి. చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఇలా గనక 4 శనివారాలు ఆచరించినట్లయితే అతగాడి జీవితంలో నిరాశ నిస్పృహలు అనేవి చోటు చేసుకోకుండా వాస్తు, అటు దైవచింతన, ఇటు ఇతగాడు ఆచరించేటువంటి విధి విధానం సర్వతోముఖాభివృద్ధికి నాంది పలుకుతుంది అని చెప్పవచ్చు. శనివారం రోజున దశముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్తాం. అయితే పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున 5 గురువింద గింజల ఎత్తు త్రికోణ పగడాన్ని ఈ యొక్క వ్యక్తి ధరించటం సర్వత్రా కూడాను సర్వబాధ నివారణ అవుతుంది. శత్రు జయం సాధించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మేషరాశి వారు ఇంటి యజమాని అయినప్పుడు తమ ఇంట్లో చిన్న పిరమిడ్ కూడా ఉంచుకోవటం శ్రేయోదాయకం.